అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రకాశం జిల్లాలో ఆ జనసేన నేతకు కష్టకాలం నడుస్తోందా? ఆయన ఫ్యాన్ పార్టీలో చేరిపోయాక ఏ పదవి దక్కడం లేదా? కనీసం పార్టీలోనైనా కీలక పదవి దక్కుతుందని భావించిన ఆయన్ను పట్టించుకోవడం లేదు. దాంతో తన గోడును జనసేన అధినేతతో చెప్పుకున్నారా? మరి ఆయన కామెంట్స్ పై పవన్ ఏమన్నారు? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్ది రోజుల క్రితమే వైసీపీకి గుడ్ బై చెప్పారు. జగన్ పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేసి జనసేన కండువా కప్పుకున్నారు. జగన్ కు అత్యంత క్లోజ్ గా ఉండే బాలినేని పార్టీ మారడంతో నేతలంతా షాక్ అయ్యారు. అంతేకాదు జగన్ కు సమీప బంధువు కావడంతో ఆయన పార్టీ ఎందుకు మారారని నేతలంతా చర్చోపచర్చలు సాగించారు. అయితే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడాన్ని బాలినేని అస్సలు జీర్ణించుకోలేకే వైసీపీని వీడారని తేలింది. అయితే బాలినేని వైసీపీని వీడాక అటు జనసేన పార్టీలో ఆయనకు కీలక హామీ దక్కిందని ప్రచారం సాగింది. కూటమి సర్కారులో బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి సైతం దక్కబోతుందని టాక్ నడిచింది. కానీ ఇవేమీ జరగలేదు. అంతకు మించి జనసేన పార్టీ నేతలే తీవ్రంగా అవమానిస్తున్నట్టు పార్టీలో ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో తీవ్ర అవమానాలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా షేక్ రియాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రియాజ్ కు శుభాకాంక్షలు చెబుతూ పెద్ద ఎత్తున యాడ్స్ ఇచ్చారు. అలాగే ఒంగోలులో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇందులో ఎక్కడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటో కనిపించకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న బాలినేని ఫోటో ఎందుకు పెట్టలేదని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. దీనికి వెనక బలమైన కారణమే ఉందని అంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడైన రియాజ్ మొదటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఒంగోలు ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత అయిన దామచర్ల జనార్దన్తో రియాజ్ చాలా క్లోజ్ గా ఉంటారని ప్రచారం ఉంది. నిజానికి రియాజ్ కు ఓడా చైర్మన్ పదవి రాకపోవడం వెనక దామచర్ల సిఫార్సు కూడా ఉందని చెబుతున్నారు. అయితే అధికార పార్టీ నుంచి కూడా ఆ పదవిని ఆశించిన నాయకులు ఉన్నారు. అయితే జనసేనకు ఓడా చైర్మన్ పదవి కేటాయించారని సాకు చూపి టీడీపీ నాయకుల నోళ్లు మూయించారనే చర్చ సైతం లేకపోలేదు. అయితే బాలినేని జనసేనలో చేరి ఏడాది అవుతున్నా ఆయనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదు. దాంతో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్ద తన గోడు వెళ్లబోసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లాలో జనసేనను బలోపేతం చేయాలని ఆదేశాలు ఆచరించడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే తగిన దిశానిర్దేశం చేయాలని పవన్ తో బాలినేని అన్నట్టు తెలిసింది. అయితే ఒంగోలులో టీడీపీ తనను అంటరాని వ్యక్తిగా చూస్తోందని, అలాగే సొంత పార్టీ నాయకులు కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారని పవన్ వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి తాను పోటీ చేయాలని అనుకుంటున్నానని, పార్టీ బలోపేతం చేయాలనే బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ ఏ రకంగా ముందుకెళ్లాలో తగిన ఆదేశాలు ఇవ్వాలని పవన్ ను బాలినేని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రకాశం జిల్లాలో పార్టీ నిర్మాణం చేపట్టాలంటే ఒకే అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా రాజకీయ పరిస్థితి తయారైందని పవన్ ఎదుట బాలినేని చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం జనసేన ప్రయాణంపై పవన్ ఎదుట బాలినేని నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇలాగైతే ఎప్పటికీ రాజకీయంగా జనసేన బలపడలేదని అభిప్రాయాన్ని పవన్ ముందే కుండబద్దలు కొట్టినట్టు బాలినేని చెప్పారని అంటున్నారు. అయితే ఎన్నికల తర్వాత వైసీపీని విడిచి జనసేనలో బాలినేని చేరిపోయారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అభిమానం, గౌరవంతో జనసేనలో చేరానని బాలినేని పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ
జనసేనతో పాటుగా టీడీపీ నాయకులెవ్వరూ ఆయన్ను మన అని అనుకోవడం లేదు. కనీసం మర్యాద కూడా బాలినేనికి ఇవ్వడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బాలినేని కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే ప్రకాశం జిల్లా జనసేనలో కీలక మార్పులు చేయబోతున్నట్టు తెలుస్తోంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.